పారిశ్రామిక ప్రాంత ప్రజల అవసరాల కోసం నిర్మించిన క్యాథ్లాబ్ ఆసుపత్రిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించనున్నట్లు తెలిపారు రామగుండం మేయర్ మహంకాళి స్వామి. 50 కోట్లతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో అధునాతన వైద్య సదుపాయాలు కల్పించినట్లు చెప్పుకొచ్చారు. సింగరేణి సహకారంతో నిర్మించిన ఈ ఆసుపత్రి ద్వారా సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుందని తెలిపారు. వారితో పాటు పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు మహంకాళి స్వామి. రవణాదా హార్ట్, బ్లడ్ వెజల్స్, బ్లడ్ సప్లై అట్లా నల్ల పైప్ లాగా అయిపోయినాక సార్ లాస్ట్ ఆ విధంగా అక్కడ స్ట్రోక్ వచ్చింది దాన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేసి ఎలా ప్రాణాన్ని మనం ఎలా గోల్డెన్ అవర్ లో కాపాడుకోవాలి. హార్ట్ అనేది దీనితోటి అందులో ఇది ఇంతకుముందు అయింది యాంజియోగ్రామ్, చెస్ట్ పెయిన్ తోటి వచ్చింది. ఇది నార్మలే ఉంది పేషెంట్. ఎల్ఏ గారికి, శ్రీనివాస్ గారికి, ప్రసన్న గారికి, డాక్టర్ గారు మరియు పాత్రికేయ మిత్రులు, ఇతర కార్పొరేటర్ సోదరులు అందరికీ కూడా శుభోదయం. ఉన్న పెద్దలందరినీ ఒప్పించి 50 కోట్ల రూపాయలు తెప్పించి ఇంత బ్రహ్మాండమైన హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు రామగుండం ప్రజలందరి పక్షాన కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాథ్లాబ్ను ఉపయోగించుకోవాలని చెప్పేసి ఒక మేయర్గా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు నిన్ననే మాట్లాడి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ట్రయల్ రన్ చేసి మిషనరీ అంతా కూడా సక్రమంగా పనిచేసేటట్టు ఎక్కడ కూడా చిన్న లోటుపాట్లు ఉండకుండా కూడా తీర్చిదిద్ది ఫస్ట్ వీక్లో 10th లోపల గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని తీసుకొచ్చి ఈ క్యాథ్లాబ్ను ఇనాగ్రేషన్ చేస్తాం. ఈ లోపుగా ట్రయల్ రన్స్ అన్నీ కూడా పూర్తయితే దీన్ని ప్రతి ఒక్క పేదవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, ధనికులు అనేది సంబంధం లేకుండా ఈ క్యాథ్లాబ్ను అందరూ ఉపయోగించుకునే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా డాక్టర్లందరినీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న పొరపాటు లేకుండా బ్రహ్మాండంగా తీర్చిదిద్దినందుకు ప్రభుత్వానికి రామగుండం ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి రామగుండం ప్రజల పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కనీవిని ఎరగని రీతిలో 119 నియోజకవర్గాలలో ఎక్కడ లేకుండా కూడా రామగుండంలోనే ఈ క్యాథ్లాబ్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల కుటుంబాలన్నిటినీ కూడా ఆదుకోవాలనే ఏకైక సంకల్పంతో వారు ముందుకెళ్తా ఉన్నారు కనుక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రామగుండం ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఒక్క కుటుంబానికి ఒక్కరు కూడా, ఏ కుటుంబానికి చెందిన వారైనా కూడా ఒక్కరు కూడా మరణించడానికి వీల్లేదు, గుండెపోటుతోటి మరణించడానికి వీల్లేదు. ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకునే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ దాదాపుగా 40 మంది కార్పొరేటర్లము, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మా నాయకులు, మా డిప్యూటీ మేయర్ గారు, అలాగే సింగరేణి అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత తొందరగా మేము వచ్చిన సమయంలోనే ఇదంతా కూడా ప్రారంభించి దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి తొందరగా పూర్తి చేసినందుకు సింగరేణి అధికారులకు, డాక్టర్లకు, అలాగే ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ క్యాథ్లాబ్ను ఉపయోగించుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రజలందరికీ కూడా ఇక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. ఎవరు కూడా ₹1 కూడా చెల్లించవలసిన అవసరం లేదనేది ఇది అందరూ కూడా దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్యాథ్లాబ్ నిర్మాణం చేయించి ప్రజలందరికీ ఉపయోగపడే వాళ్ళు చేసింది కనుక దీన్ని సోషల్ మీడియా ద్వారా, వాల్ పోస్టర్ల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా రామగుండం నియోజకవర్గం మొత్తం వెళ్ళేటట్టు రామకృష్ణ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇది అందరికీ తెలిసే విధంగా
ఒక ఏదైతే ఈ ఖ్యాతులాబ్ ఇనాగ్రేషన్ అనేది ఒక బ్రహ్మాండమైన ఒక పండగ వాతావరణంలో దీన్ని ప్రతి కుటుంబానికి రామగుండంలో ఒక ఖ్యాతులాబ్ ఉన్నది. ఇది గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రారంభిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు వాడుకోవాలని చెప్పేసే విధంగా ప్రతి కుటుంబానికి చివర ఉన్న నియోజకవర్గంలో చివర ఉన్న ప్రతి కుటుంబానికి కూడా చేరే విధంగా మీరు దీన్ని పూర్తి స్థాయిలో పబ్లిసిటీ చేసి అన్ని కుటుంబాలకు ఎవరికి అవసరం వచ్చినా ఈ ఖ్యాతులాబ్ దగ్గరకు వచ్చే విధంగా పబ్లిసిటీ కూడా చేయాలని, అలాగే పత్రికా సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మీరు అందరూ వచ్చినందుకు. మీరు కూడా ఇక్కడ ఒక గొప్ప తెలంగాణ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక ఖ్యాతులాబ్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఈ ఖ్యాతులాబ్ను అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మీరు దయచేసి 1కి 4 సార్లు మీ టీవీలల్లో సిటీ కేబుల్లో కానీ మీ టీవీలలో అందరూ సోషల్ మీడియా ద్వారా కూడా మీరందరూ ప్రతి రామగుండంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా దీన్ని పబ్లిసిటీ చేస్తారని చెప్పేసి ఇంత గొప్ప హాస్పిటల్ నిర్మాణం చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి, సింగరేణి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమంజలు తెలియజేస్తూ రామగుండం ప్రజల పక్షాన రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.